ఫర్ సపోజ్ మీ పాప కానీ బాబు కానీ ఉన్నట్టుండి మిమ్మల్ని డాడీ డాడీ వాట్ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అని అడిగారు అనుకోండి, లేదంటే మీకు ఒక టీచర్ అయ్యి ఉండి మీ స్టూడెంట్ ఉన్నట్టుండి మన జాతీయ భాష ఏంటి సార్ అని అడిగారు అనుకోండి, మీరు కాన్ఫిడెంట్గా, చాలా కాన్ఫిడెంట్గా ఏం సమాధానం ఇస్తారు? నాకు తెలుసు మీరు చెప్తారు. ఎందుకంటే చాలా మంది చెప్పేది ఇదే, హిందీ అని, చాలా కాన్ఫిడెంట్గా. కానీ ఒకవేళ మీరు అలా చేస్తుంటే మీరు మీ అమ్మాయికి కానీ లేదంటే మీ స్టూడెంట్కి కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే. ఎందుకంటే హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కాదు. మరి ఏంటి నేషనల్ లాంగ్వేజ్ మనకు అనే ముందు మనకు నేషనల్ లాంగ్వేజ్ ఉందా లేదా అనేది ముఖ్యమైన క్వశ్చన్. ఇక్కడ మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారము హిందీ కేవలం కేంద్ర ప్రభుత్వానికి అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే, కానీ నేషనల్ లాంగ్వేజ్ కాదు. మన భారతదేశంలో 22 లాంగ్వేజ్లు ఉన్నాయి కదా 8th షెడ్యూల్లో, దాంట్లో హిందీ ఒకటి అంతే.